నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి ఆర్కే తన వీకెండ్లో ఏం రాశారు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఆర్కే గారు తన వీకెండ్లో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం రాశారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సమావేశంలో మాట్లాడినా కూడా మనం పోరాటం చేయాల్సింది ఆ 4 పార్టీల మీద కాదు, 4 ఛానళ్ళ మీద అని అంటూ ఉంటారు అప్పుడు. సో అలా చెప్పినప్పుడు ఆయన ఈనాడు, ఏబిఎన్, టీవీ5, ఇంకేదో సమ్ మహానో లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ముందు చేయాలి, వీళ్ళు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసి మనల్ని భ్రష్టు పట్టించేలా చెప్తున్నారు. వీళ్ళతో మనం పోరాడి గెలవాలి. మనం వైనాట్ 175 అనే మీటింగ్ పెట్టిన రోజు కూడా ఆయన అదే మాట్లాడాడు. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఏబిఎన్ రాధాకృష్ణ గారి విషయంలో ఆయన ప్రతిసారి కూడా ముక్కుసూటిగా వెళ్తూ ఉంటాడు, ఆయన నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని కొంతమంది విమర్శలు చేస్తారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ ఆయన చెప్పాలనుకున్నది ఏదైతే ఉన్నారో అది చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన ప్రతిసారి కూడా వీకెండ్ కామెంట్ అని ఒకటి ఉంటుంది, డిఫరెంట్గా వస్తుంది. ఆ వీకెండ్లో ఒక అనాలిసిస్ గురించి, ఆ వారాంతంలో జరిగిన రాజకీయ సమీకరణాల గురించి కొంత విశ్లేషణ నడుస్తుంటుంది. ఇట్లాంటి నడుస్తున్న సందర్భంలో ఆయన ఈసారి ఇచ్చింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దేవుడి దయ, దేవుడి కృప వల్లే మనం అందరం ఎట్లా ఉన్నాము, దేవుడు చక్కగా చూస్తే మళ్ళీ ఎలక్షన్కి మనమే గెలుస్తాం, మనమే ఉంటాం, మనమే రాజులుగా కొనసాగుతాం, ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్టు, ఎలా జరగాల్సిన అలా జరుగుతుంది అని ప్రతిసారి అంటుంటాడు. సో అలా అన్నప్పుడు ఈయనకి పాపభీతి అనేది ఉందా లేదా, ఈయన నిజంగా నేరాలు ఘోరాలు చేస్తాడా చేయడా, నిజంగా ఇవన్నీ చేశాడా చేయలేదా అనే దాని మీద నిజంగా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే వాళ్ళు పేపర్ల ప్రకారం చెప్తున్న ప్రకారం కాకపోయినా ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా చేసే తప్పు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది లోపల. అది మనం పడుకునేటప్పుడు అది కొట్టేస్తూ ఉంటుంది, ఎవరైనా ఈరోజు మిస్టేక్ చేశారని. సో అట్లాంటివి ఏమైనా ఉంటుందా ఉండదా అనేది ఆయన వీకెండ్లో చేసిన దాంట్లో క్వశ్చన్. ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. మా టైం వచ్చినప్పుడు మేము కొడతాం, మేము చూస్తాం అని అంటుంటాడు ఆయన. అలాగన్నప్పుడు కూడా 2014-19 మధ్యలో ఆయన పాదయాత్రలు ఏవైతే చేశాడో, అక్కడ ప్రతిసారి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా రిజిస్టర్లో సంతకం పెట్టాలి, అంటే ఈ దేవుని పైన విశ్వాసం ఉంది, బట్ నేను అందుకే వచ్చాను అన్నట్టుగా డిక్లరేషన్ మీద. సో ప్రభుత్వం మాది కాబట్టి ఎప్పుడు చేసేవారు కాదు. అంతకుముందు 14-19 మధ్యలో కూడా ప్రభుత్వం లేకపోయినా వెంటనే వెనక్కి వెళ్ళి గుమస్తా ఎవరో రిజిస్టర్ సార్ దీని పెట్టాలంటే ఏం పెట్టకపోతే మాకు ఎలవ్ చేయరా అన్నట్టుగా కూడా ప్రవర్తించిన సందర్భాల్లోనే ఊరుకున్నారు. గవర్నమెంట్ వచ్చాక అసలుకే లేదు. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో పట్టు వస్త్రాలు, ధ్వజారోహణము, ధ్వజ అవరోహణం వాటి సమయంలో కూడా ఈయన సింగిల్గా వెళ్ళి చేసేవారు, కానీ సతీ సమేతంగా వెళ్ళి చేసేవారు కాదు. అంటే కొన్ని క్రతువులకి సతీ సమేతంగా వెళ్ళడం. నిజంగా దైవభక్తి ఉంటే ఇవన్నీ ఆయన వెళ్తాడు కదా, ఫాలో అవుతాడు కదా. అన్ని మతాలు ఒకటే, అందరి దైవం ఒకటే అనుకున్నప్పుడు దీనికి కూడా గౌరవించాలి కదా అనేది ఒకటి. తర్వాత గవర్నమెంట్ దిగిపోయే ముందు సంవత్సరమో ఎప్పుడో ఉగాదికి ఆయన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్ వేయించుకుని అక్కడే పెట్టుకున్నాడు తప్ప ఈనాటి వెళ్ళలేదు అనేది ఒక ఆరోపణ. సో అలాగా మొత్తానికి అన్ని విధాలుగా ఇప్పుడు ఉగాదికి ఏదైతే ఉన్నారో ఆ ఇంటిలో సెట్ వేయించుకున్నారు. ఆయన శ్రీమతి గారు కూడా పచ్చలో తీర్థం ఇస్తే తీసి టిష్యూతో తీర్చిపడేసారని కూడా అప్పుడులో చాలా వైరల్ అయ్యాయి. దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఎలా సమర్థించారంటే అది ఆయన ఇష్టం, ఆయన ఆ మతం కాబట్టి తీసుకోడు ఏవో. ఇప్పుడు బయట ప్రజల కోసం నటించాలి కదా. ఇప్పుడు మిగతా నాయకులందరూ కూడా ఏం చేస్తారు, గుడికి వెళ్తారు, చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, క్యాప్ పెట్టుకుంటారు, అన్నీ చేస్తారు, నమాజు చేస్తారు. ఎందుకంటే అన్ని మతాలు సమానం అని చెప్పే ఉద్దేశంలో ప్రజానాయకుడు అనేవాడు ప్రజలందరికీ సమానమే. ఆ రాజ్యంలో అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల మతాలు ఉంటారు కాబట్టి. సో ఈయన అంత ఓపెన్ అయిపోయేలాగా చాలా సందర్భాల్లో చేశారు. సరే ఎంత చేశారు సరికదా. ఇప్పుడు పోనీ ఈ ఇష్యూస్ విషయంకి వస్తే మించుమించు 13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీదే ఉన్నాడు. ఆయన మనీ లాండరింగ్ వ్యవహారాల మీద ఈడీ ఒక 38,000 కోట్లు ఏదో జప్తు చేసింది, సిబిఐ ఛార్జ్షీట్ ఇది అయింది. ఆయన ప్రతిసారి కూడా డిశ్చార్జ్ పిటిషన్ పెడుతున్నాడు, బెయిల్ మీద కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా బెయిల్ మీద ఏది కొనసాగడం ఏంటి, అదొక పెద్ద మిస్టరీ. ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం, కోర్టులు కూడా అంతుపట్టని విషయం. ఇకపోతే ఈయన వ్యవహారం ఏదైతే ఉందో, ఈ వ్యవహారంలో లిక్కర్ స్కామ్కు సంబంధించి
కల్తీ మద్యము అంటే 10 రూపాయలు 30 రూపాయలు విలువ చేసే మద్యాన్ని 200కో 300కో అమ్మి కొన్ని వందల కోట్లు వెనకేసుకోవడం. మొన్న రీసెంట్గా కూడా చూసాం కదా, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఎంపీ మిథున్ రెడ్డి గారిని, రాజ్ కసిరెడ్డి, ఇంకా చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని. ఒకటి కాదు, ఒక్కొక్కరుగా ఎవరో విజయసాయి రెడ్డి గారిని కూడా పిలిచారు. తర్వాత గోవిందప్ప ఎవరో, భారతి మేడం పిఏ ఎవరో ఉంటారట, వాళ్ళని ఇలాగ రకరకాలుగా అందరూ ఉన్నారు. సో ఇంత స్కామ్ చేసి ఏం సాధించారని డబ్బులు సాధించారు. ఈలోగా ఎంతమంది ఆరోగ్యాలు పోయాయి. ఆ కల్తీ మద్యం వల్ల ప్రతిసారి ఎక్కడో కొంతమంది చనిపోతున్నారు వస్తున్న వార్తలు కూడా పెడచెవిని పెట్టి వీళ్ళు బిజినెస్సే చేసుకున్నారు, వీళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. కానీ ఒకవేళ నిజంగా దైవభక్తి ఉంటే, పాపభీతి ఉంటే ఇలాంటి దారుణానికి ఒడిగడతారా అనేది ఓపెన్ వీకెండ్ ఆర్కే కామెంట్లో ఆయన చెప్పిన వాస్తవం. మేబీ అంటే ఇప్పుడు ఆయన చెప్పింది సరేలే భజనగా అనిపించవచ్చు కొంతమందికి, ఇదంతా టీడీపీ ఫేవర్గా ఉన్నాడు కాబట్టి ఈయన భజన చేశాడని. పోనీ అది కాసేపు పక్కన పెడితే ఇది వాస్తవమే కదా. ఎందుకు ఎన్ని రోజులైనా ఇంకా బెయిల్ ఏంటి, ఇంకా కొనసాగడం ఏంటి, ఆ ఛార్జ్షీట్ దాఖలైనా కూడా వాళ్ళు మళ్ళీ ఇదవ్వడం ఏంటి. మరోవైపు ఆ సుప్రీంకోర్టు జస్టిస్లో ఒక ఆయన వర్మ ఎవరో, ఆయన ఇంట్లో తగలబడుతున్న, ఇంటి ముందు తగలబడుతున్న నోట్లు కట్టి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం ఏదో పెడుతున్నారు కదా. ఇప్పటికే 100 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు పెట్టారు, లోక్సభలో ఒక 70 మంది సంతకాలు పెట్టారు. అతనికి ఇంకా పూర్తిగా న్యాయ వ్యవస్థ నుంచి తొలగించే విధంగా. చూడండి అటు అంటే మనిషి అనేవాడు ఎక్కడో ధర తెగుతాడు ఏదో ఒక విషయంలో. ఒకటి ₹1 కోటి తగ్గచ్చు, ఒకటి 10 కోట్లు తగ్గచ్చు, ఒకటి 100 కోట్లు తగ్గచ్చు. 100 కోట్లు పోతే పోయింది, ఏముంది. అంటే ఎంత డబ్బు చూడండి. ఈ డబ్బునంతా కూడా ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ చేశారు, ఎలా ట్రాన్సాక్ట్ చేశారు. డిజిటల్గా అమ్మాయి అంటే ఏదోనే చెయ్యొచ్చు. ఇన్ని అంటే ఎందుకు ఎంత మనీ అని అంటున్నానంటే, గత 19 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 23 ఫిబ్రవరి వరకు, జనవరి వరకు కూడా కేవలం క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి తప్ప మందు షాపు, గవర్నమెంట్ యారక్ షాపుల్లో ఎక్కడ వైన్ షాపులు అనేవి తీసేశారు. మొత్తం గవర్నమెంటే నడిపిస్తుందంట. అది కూడా స్వచ్ఛమైంది, వాళ్ళకి అనువైన రేట్లలో ఇస్తామని చెప్పి బయటికి స్టేట్మెంటు, లోపల మాత్రం కోట్లు కోట్లు తీసేసుకున్నారు. కింద ప్లానింగ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి డిస్టిలరీలతో మధ్యలో మీడియేటింగ్ చేసుకున్నాడే 100 కోట్లు సంపాదిస్తే, 100 కోట్ల పైగా ఇంకా మహాముదులు ఎంత సంపాదిస్తారు. అన్ని కోట్లు ఎక్కడ డిజిటల్ స్వైపింగ్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఏమీ లేవు. ఓన్లీ క్యాష్ తీసుకుని అంటే ఎక్కడ ఏం చేశారు, ఎన్ని వందలు పదులు ఈ నోట్ల కట్లను ఎక్కడ దాచారు. అదేదో లీడర్ ఏదో సినిమాలు అనుకుంటా, ఒక అపార్ట్మెంట్కి వెళ్తే అపార్ట్మెంట్ మొత్తం నోట్ల కట్లతో నిండిపోయి ఉంటుంది. అంటే అలాంటి ఎన్ని అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడ దాచారో. ఇప్పుడు దాని మీద ఎక్కడ కడితే అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది సాగుతుంది. కొన్ని ఆల్రెడీ విదేశాలకు కూడా తరలించినట్టు తెలుస్తూ ఉంది. మేబీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి తీర ప్రాంతం ఉంది. ఒకవేళ ఢిల్లీలో ఏదైనా స్కామ్ జరిగిందో ఆయన అక్కడి నుంచి గోవాకి తరలించడానికే ఆయన నోట్ల కట్టలు అది ఏదో అయిందని జాగ్రత్తగా చేసేసారు ఢిల్లీ నుంచి గోవాకి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఏమంటారు, తీర ప్రాంతం ఉంది కాబట్టి సీపోర్ట్ ఏరియా నుంచి మీరు అన్నట్టు విదేశాలకు ఎక్కడ తరలించేశారు. అంత మేధావులు. మరి అదే అంటాను, అంటే ఎంత జరిగి ఎంత జీనియస్గా ఉన్నాడు, మరి దేవుడు దెయ్యం అని అంటుంటే ఆశ్చర్యంగా అనిపించదా. సో అదే ఆయన కామెంట్. థ్యాంక్ యూ సార్.